ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. శివ, అంతా రెడీనే కదా? రెడీ. మేఘన గారు, మీరు రెడీ కదా? నేను రెడీనే, కానీ ఇంటర్వ్యూ చేసేదెవరు? ఇంకెవరు? ఆరోహి మేడం. మేఘనా, ఒకసారి హలోను. హలో మేడం, ఓకే. అంతా రెడీ. క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసావు కదా? అంతా మీరు చెప్పినట్టే రెడీ చేశాను మేడం. ఇంటర్వ్యూ చూస్తే ఎవరైనా సరే మేఘననే తప్పు పట్టేలాగా క్వశ్చన్స్ రెడీ చేయించాను. అంతా మీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. ఇదిగోండి. ఛానల్ హెడ్ ఒక రిపోర్టర్ని ఇంటర్వ్యూ చేయడం కొత్తగా ఉంది ఆరోహి. ఇంటర్వ్యూ చేస్తున్నది నేను కాదు, మరి నందు. నందు, ప్లీజ్ కమ్. నందు, ఈ ఇంటర్వ్యూ నువ్వే చేస్తున్నావు. నేనేంటి? యు ఆర్ ద సీనియర్ రిపోర్టర్ అండ్ మీరిద్దరూ భార్య భర్తలు. నువ్వు ఇంటర్వ్యూ చేస్తేనే బాగుంటుంది. అంటే నేను తనని ఇది లైవ్ ప్రోగ్రామ్ కదా, అంత స్పాంటనిటీగా మాట్లాడడం నా వల్ల కాదు. నువ్వైతేనే కరెక్ట్గా ఉంటుంది. ప్లీజ్ టేక్ ఇట్. రెడీ నందు. మేఘనా రెడీ. లైవ్ ఆన్. వెల్కమ్ మేఘనా, లైవ్ ఇంటర్వ్యూకి స్వాగతం. థ్యాంక్ యూ. ఇలా లైవ్ ఇంటర్వ్యూ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము అడిగే ప్రశ్నలకి నిజాయితీగా సమాధానాలు చెప్పాలి. ఇక్కడ ఆలోచించి టైం తీసుకోవడం, ఎడిటింగ్ చేసే అవకాశం ఉండదు. ఒక స్టార్ రిపోర్టర్గా మీ అనుభవాలు నిజాయితీగా చెప్పాలి. అఫ్ కోర్స్, నేను ఎప్పుడు నిజాయితీగానే ఉంటాను. నేనేం చేసినా అందులో నా హానెస్టీ కనిపిస్తుంది. చెప్పవే, ఆనెస్టీతోనే సమాధానాలు చెప్పు. నీ ఆనెస్టీ నిన్ను ఎంత దాకా తీసుకువెళ్తుందో చూద్దువు కానీ చెప్పు. ముందుగా చిన్నపిల్లల మీద జరిగే దాడుల గురించి మీరు చాలా స్పందించారు. దాని మీద మీరు చేసిన ఉద్యమం, పిల్లల తల్లిదండ్రుల అవేర్నెస్ కోసం మీరు చేసిన ప్రోగ్రామ్స్ జనాలకి బాగా రీచ్ అయ్యాయి. అసలు మీకెందుకు అలాంటి ప్రోగ్రామ్స్ చేయాలనిపించింది? మా ఇంట్లో పనిచేసే పని మనిషి కూతురు అలాంటి ఒక సంఘటన ఎదురయ్యి చదువు మానేసి స్టేజ్కి వెళ్ళింది. అది చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఆ రోజు తనైంది, రేపు నా కూతురు అవుతుంది. దీన్ని ఇక్కడే ఆపేయాలి అనుకున్నాను. అందుకే దాని మూలాలు తెలుసుకుందామని స్ట్రింగ్ ఆపరేషన్ మొదలు పెడితే నమ్మలేని నిజాలు బయటకొచ్చాయి. చదువుకునే చిన్నపిల్లల మీద దాడులు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని ఒక ఉద్యమం చేశాను. అది చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అయింది. మీకిలా స్టింగ్ ఆపరేషన్ చేయడం బాగా అలవాటు కదా? అంతకుముందు కూడా ఒక స్టింగ్ ఆపరేషన్లో ఎమ్మెల్యేని డ్రగ్స్ కేసులో పట్టించారు. నేను పట్టించలేదు. అతను తప్పు చేసి పట్టుబడ్డాడు. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా దొరికిపోతారు. కానీ ఇలాంటి స్టింగ్ ఆపరేషన్స్ వల్ల కొంతమంది వ్యక్తిగత జీవితం మీద బురద చల్లి వాళ్ళ లైఫ్ నాశనం చేశారని మీ మీద ఒక ఎలిగేషన్ ఉంది. నందుకేమైంది? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు? ఇదేంటి ఈ క్వశ్చన్ ఇచ్చారు? అలాంటిదేమీ లేదు. ఉంటే చెప్పండి. సరిగ్గా 2 సంవత్సరాల కిందట
2022లో మీరు ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఒక హోటల్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని మీరు చేసిన ఆపరేషన్ గురించి చెప్పండి. అవును, ఒక పెద్ద స్టార్ హోటల్లో అలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలిసి స్టింగ్ ఆపరేషన్ చేశాను. దానివల్లే మీరు బాగా ఫేమ్ అయ్యారు కదా. నేను ఫేమ్ కావడం కంటే ఫేమ్లో ఉన్న పెద్ద మనుషుల అసలు క్యారెక్టర్స్ బయటకు వచ్చాయి. నా తండ్రి గురించి ఎంత చీప్గా మాట్లాడుతున్నావే. ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అక్కడ ప్రాస్టిట్యూషన్ చేస్తూ దొరికిపోయాడు. అతను అక్కడ ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత పెద్ద వ్యక్తికి ఆ పాడబుద్ధి ఏమిటో అని ఫీల్ అయ్యాను. కానీ ఆ వ్యక్తి చాలా మంచివాడని, చాలా సోషల్ సర్వీసెస్ చేశాడని, ఎంతో మందికి దాన ధర్మాలు, ఎన్నో అనాథాశ్రమాలు నడిపించాడని, ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చాడని, పేద విద్యార్థుల్ని చదివించాడని మంచి పేరుంది. అంత మంచి పనులు చేసే వ్యక్తికి అలాంటి బుద్ధుండడం ఏంటి? ఎన్ని మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేస్తే అవన్నీ కొట్టుకుపోతాయి కదా. అది అతని వ్యక్తిగతం. అండ్ మేజర్స్ అయిన ఆడ మగ కలిసి ఉండడం తప్పు కాదు అని జడ్జిమెంట్ వచ్చింది. మీడియాలో ఉన్న మీకే తెలీదా? అలా ఎలా వాళ్ళ పర్సనల్ లైఫ్ని టచ్ చేశారు? దానివల్ల అతను పరువు పోయి సూసైడ్ చేసుకున్నాడు. దానికి కారణం మీరు కాదా? ఇష్టపూర్వకంగా కలిసి ఉండడం తప్పు కాదు అన్న కోర్టే పబ్లిక్ ప్లేస్ లో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయడం తప్పు అని కూడా చెప్పింది. అందరి ముందు తప్పు చేశానని ఆయనకు కూడా తెలుసు. అందుకే నా మీద ఏ కేసు పెట్టలేక తన మీద సానుభూతి వస్తే చేసిన తప్పు ఒప్పైపోతుందని సూసైడ్ చేసుకున్నాడే తప్ప ఆయన చేసింది కరెక్ట్ కాదు. ఏంటమ్మమ్మా, నాన్న అడిగినట్లు అమ్మ వల్ల ఒక అంకుల్ చనిపోయాడా? అమ్మ అలాంటి పని చేసిందా? చచ్చా, అదేం లేదమ్మా. ఆ వ్యక్తి ఎవరి కోసం అక్కడికి వెళ్ళాడో ఆ సందర్భంలోనే దొరికిపోయాడు. తను తప్పు చేయలేదు అంటే ఫైట్ చేయాల్సింది. కానీ మీ అత్యుత్సాహం వల్ల ఒక మంచి వ్యక్తి చనిపోయాడు. దానికి కారణం మీరే అంటున్నారు. అది అబద్ధం. నిజమేంటో చెప్పాను కదా. ఇప్పటికి కూడా ఆయన తప్పు చేయలేదని ప్రూవ్ చేయమనండి. ఏమిటి టీవీలో నందు మేఘన కనిపిస్తున్నారు? ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నారులే పిన్ని, అంత ఇంపార్టెంట్ ఏం లేదు. భలే దానివే. ఇంపార్టెంట్ అయినా కాకపోయినా మన వాళ్ళు టీవీలో వస్తుంటే చూడకుండా ఎలా? ఇది మిమ్మల్ని మీరు సమర్థించుకోవడమే అవుతుంది. ప్రతి మనిషికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. దాన్ని బయటికి తెచ్చి 10 మందికి చూపించే హక్కు మీకు లేదు. ఇది ఇంటి వరకు ఉంటే అది మీ పర్సనల్. అందులోకి ఎవరు ఎంటర్ కారు. కానీ ఎప్పుడైతే మీరు ఇల్లు దాటొచ్చి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ అవుతారో దాన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ఇక చాలే ఆపమ్మా. అదేంటి పిన్ని? మరి లేకపోతే ఏంటమ్మా? ఇంటిని సర్దుకోలేనమ్మా దేశాన్ని పాలించిందంట. అలా ఉంది ఈవిడ వ్యవహారం. అక్కడ ఎవరో ఏదో చేస్తే ఈవిడి గారు వెళ్ళి ఆరాలు తీసి అందర్నీ ఇంటర్వ్యూ చేస్తోంది. ఏది మంచి ఏది చెడు అని పెద్ద లెక్చర్లు ఇంటర్వ్యూలు ఇస్తుంది గాని ఇంట్లో మాత్రం తన వల్ల ఇంతమంది బాధపడుతుంటే కనీసం పట్టించుకోను కూడా పట్టించుకోదు. అదేంటి పిన్ని అలా అంటారు? మేఘన ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా ఉంటుంది. ముందు ఇంట్లో వాళ్ళ పనులు చేసిన తర్వాతే ఏదైనా చేస్తుంది. ఇంట్లో ఎవరికి ఏం తక్కువ చేసింది? అన్నీ తెలిసి కూడా అడుగుతావేంటి తల్లి? నీకు తెలీదా? ఇంట్లో ఒక తల్లి తిండి తిప్పలు మానేసి బాధపడుతుంటే తన గురించి ఆలోచించడం మానేసి లోకాన్ని ఉద్ధరించడానికి బయలుదేరింది. ఇలా టీవీలో కూర్చొని ఇంటర్వ్యూలు ఇవ్వడం కాదు,
ఇంట్లో కూర్చొని కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మరి ఇదేం కర్మో, ఇంట్లో వాళ్ళందరినీ వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసి బయట ఉద్ధరించడానికి వెళ్ళింది. పిన్ని, అది వేరు ఇది వేరు. అక్కడ ఇంటర్వ్యూ చేస్తుంది వేరే విషయం మీద. మీరు దానికి దీనికి లింకు పెడతారేంటి? ఇది మన పర్సనల్ విషయం. ఇది మన పర్సనల్ అయితే అది అతని పర్సనల్ విషయం. మరి వాళ్ళ దాంట్లో ఈవిడెందుకు వేలు పెట్టింది? అతని చావుకి కారణం ఎలా అయ్యింది? నా మనవడు ఇంటి దగ్గర ఇలా నిలదీసి అడుగుంటే ఈరోజు నా కోడల పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఏంటమ్మమ్మా, బామ్మ చెప్తుంది నిజమా? అమ్మ వల్ల ఎవరన్నా చనిపోయారా? అమ్మని నాన్న అడుగుతుంది, అంతా నిజమా? నిత్య, అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. ఇక్కడ ఒకరు తప్పు ఇంకొకరు ఒప్పు అని లేదమ్మా. పరిస్థితులు ఎవరినైనా అలాగే చూపిస్తాయి. మీ అమ్మ మాత్రం ఎవరికీ అన్యాయం చేయదు, తను తప్పు చేయదు. ఇదొక్కటే నిజం. అలా అయితే భార్య చనిపోయిన వాళ్ళు, భర్త చనిపోయిన వాళ్ళు ఇంకో పార్ట్నర్ని చేసుకోరా? అది కూడా తప్పే అంటారా? అలా అయితే మీరెందుకు ఇంకో పెళ్లి చేసుకున్నారు? ఇది నాకు కావాల్సింది. ఈ క్వశ్చన్ నందు చేత అడిగించాలని నేను నందుని ఇంటర్వ్యూ చేయించాను. చెప్పండి, మీరు ఇంకొకరిని ఇష్టపడినట్లే ఆయన భార్య లేదు కాబట్టి మరో ఆడదాన్ని కోరుకున్నారు. అది తప్పెలా అవుతుంది? కోరుకోవడం అనే పదంలో 2 అర్థాలుంటాయి నందుగారు. ఒకటి మానసికమైన తోడు కోసం పెళ్లి అనే బంధానికి విలువిచ్చి అందులో ఉండిపోవడం. 2 శారీరక సుఖం కోసం డబ్బు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్స్లో ఇన్వాల్వ్ కావడం. మీరు చెప్పిన వ్యక్తి భార్య పోయిందని మరొక ఆడదాన్ని పెళ్లి చేసుకొని తనకు జీవితాన్ని ఇవ్వలేదు. తన డబ్బుని పలుకుబడిని ఎరగా చూపించి ఒక ఆడదాని శీలానికి వెలకట్టాడు. ఇక నన్ను ప్రేమించిన ఒక వ్యక్తికి భార్యగా జీవితాంతం తోడుగా ఉంటానని ఒక బంధానికి కట్టుబడ్డాను. ఇప్పుడు చెప్పండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. నేను మిమ్మల్ని తోడు కోసం పెళ్లి చేసుకున్నానా, శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకున్నానా? ఒకరికొకరం తోడుగా ఉండాలనే పెళ్లి చేసుకున్నాం. సో మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మీకు దొరికింది. ఆ ఆన్సర్ లేకనే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, వండర్ఫుల్ మేఘనా, చాలా బాగా చెప్పావు. ఏంటారోహి, ఇలాంటి ప్రశ్నలు వేయించావేంటి? అసలు ఈ క్వశ్చన్స్ ఉన్నాయని ముందుగా చెప్పాలి కదా. నేను ప్రిపేర్ చేశాను, ఓకే. నువ్వు ఇంకా సిన్సియర్గా అడిగావు కదా. అది లైవ్, ఏం చేయాలి? ఇది కూడా నా మంచిగా జరిగింది నందు. దీనివల్ల నేను ఇంకా హైలైట్ అయ్యాను. నేనెందుకు 2వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగాను. అలాగే ఆ రోజు సూసైడ్ చేసుకున్న ఆ ఇండస్ట్రియలిస్ట్ విషయంలో నేను తప్పు చేశానన్న ఫీలింగ్ చాలా మందికి ఉంది. అది ఈరోజు నేను క్లియర్ చేయగలిగాను. అతను సూసైడ్ చేసుకోవడం వల్ల అతను మంచివాడు, నా వల్లే చనిపోయాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ అది అతని పిరికితనం. తప్పు చేశాను అన్న ఫీలింగ్ వల్లే అతను చనిపోయాడు అన్నది ఇలా అందరికీ చెప్పగలిగే అవకాశం వచ్చింది.
థ్యాంక్స్ ఆరోహి. పోనీలే, నా వల్ల నీకు మంచి జరిగింది. నీ చేత ఇంకా మంచి మంచి ఇంటర్వ్యూలు ఇప్పిస్తా. ప్రపంచానికి నువ్వేంటో చూపిస్తా. కంగ్రాట్స్ థ్యాంక్ యూ. బార్బీ. ఈ రోజు టీవీలో వచ్చిన ఇంటర్వ్యూ నేను కూడా చూశాను. అవునా, ఎలా ఉంది పిన్ని? నీ సమాధానాలు బావున్నాయి మేఘనా, కానీ నందు ప్రశ్నలే వినడానికి చాలా బాధ కలిగించాయి. అదేంటి పిన్ని, తన ప్రశ్నలను బట్టే కదా సమాధానం చెప్పింది. నిజమే, కానీ నందు నీకలాంటి ప్రశ్నలు వేయకుండా ఉండాల్సిందే. నువ్వైనా ఆపాలి కదా. అది లైవ్ ప్రోగ్రాం పిన్ని, అలా ఆపడం అనేది జరగని పని. అడిగిన దానికి సమాధానం చెప్పి తీరాలి. కానీ అలా ఎలా మాట్లాడాడు మేఘనా? అక్కడికి నీ వల్ల ఎవరో చనిపోయారు, అతని ఆత్మహత్యకి నువ్వే కారణమని అలా ఎలా అంటాడో? అది చూసిన నిత్య కూడా మా అమ్మ వల్ల నిజంగా అంకుల్ చనిపోయాడా అని అడిగింది తెలుసా? నందు అలా అడగడం కూడా నా మంచికే పిన్ని. లేదంటే చాలా మంది ఆ వ్యక్తి ఆత్మహత్యకి నేనే కారణమనే అపోహలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి నా మనసులో మాట చెప్పుకునే అవకాశం దొరికింది. జరిగిన దాంట్లో నందు తప్పు కూడా ఏమీ లేదు పిన్ని. అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ని అతను అడిగి తీరాలి. తన డ్యూటీ తను చేశాడు. నాకలా అనిపించలేదు మేఘనా. కావాలని నీ మీద కోపంతో నిన్ను ప్రశ్నలతో ఇరికించి బాధ పెట్టాలని అడిగినట్లు అనిపించింది. అలా ఎందుకు అనుకోవాలి? కనీసం నువ్వు రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నావు అన్నాడు చూసావా? అది నాకు చాలా బాధ అనిపించింది. అతనెవరో విచ్చలవిడిగా తిరిగిన దానికి నందు ఈ ప్రశ్నను అడగడానికి సంబంధం ఉందా? అందుకే కదా పిన్ని, నేనెందుకు పెళ్లి చేసుకున్నానో నీకు తెలుసు కదా అని నందుని లైవ్లో అడిగాను. ఆ సమాధానం నేను నందుకు కాదు, మా పెళ్లి గురించి అనుమానపడే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పినట్టయింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇంటర్వ్యూ వల్ల నాకు మంచి జరిగింది. నా గురించి నేను చెప్పుకోలేని సమాధానాలు చాలా చెప్పగలిగాను. ఏమో, నువ్వెన్నైనా చెప్పు మేఘనా. నిన్న నందు అడిగిన ప్రశ్నలు వింటుంటే, తను అడిగిన విధానం అది చూస్తుంటే నీ మీద ఏదో కోపం అసూయ ఉండి అడిగాడు అనిపించింది. చచ్చా, అలాంటిదేం లేదు పిన్ని. ఆ ప్లేస్లో ఎవరైనా అలాగే అడుగుతారు. అది వాళ్ళ డ్యూటీ. నందు సీనియర్ రిపోర్టర్ కదా, అందుకే 100% తన పాత్రను చక్కగా పోషించాడు. అయినా నందుది అసూయపడే క్యారెక్టర్ కాదు పిన్ని. అసలు నన్ను ఎలివేట్ చేసిందే నందు. నాకు పేరొస్తే తనకి పేరొచ్చినట్టే అని సంతోషపడతాడు. అలాంటి మనిషి ఎందుకలా ఫీల్ అవుతాడు? అంతా ఒట్టిదే పిన్ని. అది నిజమైతే నాకు సంతోషమే. అత్తయ్య, అత్తయ్య, తలుపేసుకున్నారేంటి? తలుపు తీయండి, మజ్జిగ తీసుకొచ్చాను. ఏమైంది? ఎందుకు తలుపు తీయడం లేదు? జనరల్గా ఈ టైంకి నిద్రపోదే. అత్తయ్య, ఏదో జరిగింది, లేదంటే అత్తయ్య ఇలా ఉండదు.
ఏదో తేడా ఉంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈవిడెప్పుడు ఇలా చేసే మనిషి కాదే. ఏమై ఉంటుంది? అత్తయ్య, అత్తయ్య, తలుపు తీయండి. నన్ను క్షమించు మేఘన, నేను చాలా బాధ పెడుతున్నాను. నాకు వేరే దారి కనిపించడం లేదు. ఇప్పుడు గనక నా పట్టు వదిలేనంటే నేను అనుకున్నది నెరవేరదు. తలుపు తీయండి. పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ. కలిసి బతికే కాలమే మాయే నేడే, పగటి వేళ పీడ కలలాయే. మేఘన, నేను నీకు ముందే చెప్పాను, ఇది నీ సమస్య కాదు. సమస్య నీతోటి కాదు, ఇది నాకు నా కొడుక్కి మధ్య సమస్య. నువ్వు అనవసరంగా బొట్టు పెట్టుకోవద్దు. ఓ అంటే నా మీద యుద్ధం ప్రకటించావా అమ్మా? ఇప్పుడు చెప్తున్నాను విను. నేను బయటికి వెళ్తున్నాను. సాయంత్రం నేను తిరిగి వచ్చేలోగా నువ్వు గది నుంచి బయటకు వచ్చి నాతో మాట్లాడాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దీనికంతటికీ కారణం మాత్రం నువ్వే. నేనా? ఖచ్చితంగా నువ్వే.